ఒక దేవాలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, విశ్వం యొక్క పటం, మానవ శరీరం యొక్క మాన్యువల్ మరియు దివ్య నృత్యం మరియు పవిత్ర సంగీతానికి వేదిక అయితే. ఈ వీడియో మిమ్మల్ని చిదంబరానికి తీసుకువెడుతుంది. అక్కడ శివుడు నటరాజగా నృత్యం చేస్తాడు, అంతరిక్షాన్ని పూజిస్తారు మరియు భక్తి కదలిక మరియు ధ్వనిగా మారుతుంది. ఈ ప్రయాణంలో మీరు కనుగొంటారు చిదంబరం గురించి అరుదైన మరియు అంతగా తెలియని వాస్తవాలు, పంచభూత స్థలం మరియు పంచసభ రెండింటిలోనూ దాని పాత్ర, చిదంబర రహస్యం యొక్క లోతైన రహస్యం, పతంజలి వ్యాఘ్రపాదుల పవిత్ర సాన్నిధ్యం, శివుని ఆస్మిక్ నృత్యానికి శాశ్వత సాక్షులు, చిదంబరంతో 20 మందికి పైగా నయన్మార్లు మరియు గొప్ప సాధువుల లోతైన అనుబంధాన్ని అన్వేషించే 21 లింక్ చేయబడిన వీడియోలు, తేవారములు, తిరువాచకం, గొప్ప స్వరకర్తల కాలాతీత సంగీత వారసత్వాన్ని ఆడియో క్లిప్లతో సమర్పించారు. నృత్య సన్నివేశాల ద్వారా వివరించిన నటరాజ లయ వారా భరతనాట్యం ఎలా రూపుదిద్దుకుంది. ఇది కేవలం ఆలయ కథ మాత్రమే కాదు, ఇది స్పృహ యొక్క కథ. చిదంబరంతో సాధువుల గొప్పతనం, చరిత్ర మరియు అనుబంధం చాలా విస్తారమైనవి, వాటిని తక్కువ కాల వ్యవధిలో తెలియజేయలేము. అందువల్ల ఇప్పటికే 21 వేర్వేరు యూట్యూబ్ వీడియోలు సృష్టించబడ్డాయి మరియు ప్రచురించబడ్డాయి. దయచేసి వివరణలో ఇవ్వబడ్డ లింక్లను రిఫర్ చేయండి మరియు వాటిని చూడటానికి కొంత సమయం తీసుకోండి. వాటిలో చాలా వరకు షార్ట్స్ ఉంటాయి. చిదంబరం యొక్క అపరమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు తాత్విక విశాలతను నిజంగా అభినందించడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి మరియు లింక్ చేసిన వీడియోలను కూడా అన్వేషించండి. తమిళనాడులో చిదంబరం నటరాజ ఆలయం ఉంది. ఇక్కడ సైన్స్ ఆధ్యాత్మికతను కలుస్తుంది మరియు దైవత్వం విశ్వం యొక్క లయకు నృత్యం చేస్తుంది. చిదంబర రహస్యం యొక్క రహస్యం నుండి ఆలయం యొక్క అసాధారణమైన సంగీత, ఖగోళ మరియు శరీర నిర్మాణ రూపకల్పన వరకు, చిదంబరం ప్రాచీన భారతదేశం భక్తి మరియు విజ్ఞాన శాస్త్రం మధ్య సరిహద్దును ఎలా చూసిందో వెల్లడిస్తుంది. శైవ మత అనుయాయులకు కోయిల్ అనే పదం చిదంబరాన్ని సూచిస్తుంది. వైష్ణవుల మాదిరిగానే ఇది శ్రీరంగాన్ని సూచిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా నటరాజ స్వామిని దర్శించుకోవాలని చెబుతారు. విశ్వం యొక్క లయకు దైవత్వం నృత్యం చేసే చిదంబరానికి స్వాగతం. చిదంబరం ముక్తి స్థలం, విముక్తి స్థలం. ప్రాచీన సంప్రదాయం ఇలా ప్రకటిస్తుంది: తిరువారూరులో జన్మిస్తే మోక్షం లభిస్తుంది. చిదంబరంలో నటరాజు దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తాడు. తిరువణ్ణామలేలో అన్నామలై గురించి ఆలోచించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కాశీలో మరణం మోక్షాన్ని ఇస్తుంది. ఈ శైవ పుణ్యక్షేత్రం లోపల ఒక దివ్య దేశం కూడా ఉంది, గోవిందరాజ పెరుమాళ్ పుణ్యక్షేత్రం. ఇది ఒకే పవిత్ర ప్రదేశంలో శివుడు, విష్ణువు సహజీవనానికి ప్రతీక. చిదంబరం అనే పేరు ఇలా ఉంది: చిత్ చైతన్యం, అంబరం ఆకాశం లేదా అంతరిక్షం కలిసి. దీని అర్థం చిదాకాశం, చైతన్య స్థలం. అన్ని వేదాలు, గ్రంథాలు వర్ణించిన అంతిమ లక్ష్యం లోపల ఉన్న అనంతమైన చైతన్యాన్ని సాక్షాత్కరించడం. ఒకప్పుడు పవిత్ర మడ అడవులకు తిల్లే అని పిలువబడే ఈ పట్టణం 3500 సంవత్సరాలకు పైగా శైవ ఆరాధన కేంద్రంగా ఉంది. వాస్తవానికి తిల్లే వనం శక్తి మరియు విశ్వశక్తి యొక్క భయంకరమైన స్వరూపమైన కాళీదేవి చేత కాపలాగా ఉండేది. ఆనంద తాండవాన్ని బహిర్గతం చేయడానికి శివుడు నటరాజుగా వచ్చినప్పుడు లీలను నృత్య ద్వంద్వ యుద్ధంగా మరియు ఊర్ధ్వ తాండవంగా నటించారు. కాళీ అడవి నుంచి సరిహద్దుకు వెళ్లిపోయింది. శివుడు తన నిజమైన రూపాన్ని తిల్లే వనంలో నటరాజుగా వెల్లడించాడు. అహంకారాన్ని కరిగించి కర్మ మరియు కర్మ మాత్రమే విశ్వాన్ని పరిపాలించే శక్తివంతమైన ఋషులు జీవించారు. తిలే వనంలో పతంజలి, వ్యాఘ్రపాద మహర్షులు నటరాజు విశ్వ నృత్యాన్ని చూశారు. శుద్ధ భక్తి బిడ్డ ఉపమన్యు వ్యాఘ్రపాదుడు చిదంబరం వద్ద పాల సముద్రాన్ని కుమ్మరించమని శివుడిని ప్రేరేపించాడు. అమాయకత్వం మరియు విశ్వాసం దేవిక కృపను ఆదేశిస్తాయని నిరూపించాడు. శివగంగలో కుష్టు వ్యాధి బారిన పడిన హిరణ్యవర్మ రాజు తిల్లేని పవిత్ర దేవాలయ నగరంగా మార్చిన బంగారు శరీర రక్షకుడిగా ఎదిగాడు. చోళులు, తరువాత పాండ్య, విజయనగర, మరాఠా రాజుల హయాంలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది. చిదంబరం శివుడిని 3 రూపాల్లో ప్రత్యేకంగా ఉంచాడు: సకల తిరుమేని, నటరాజ స్వామిగా మానవరూప రూపం, సకల నిష్కాల తిరుమేని, చంద్రమౌళేశ్వరర్ స్ఫటిక లింగంగా అర్ధరూపం, నిష్కాల తిరుమేని. చిదంబర రహస్యం యొక్క నిరాకార అంతరిక్షం. నటరాజుడు ఆనంద తాండవాన్ని ప్రదర్శిస్తాడు. ప్రతి హావభావం పంచకృత్యానికి ప్రతీక. 5 విశ్వచర్యలు: సృష్టి, ద్రం విధ్వంసం, అగ్ని రక్షణ, ఎత్తిన చేయి దాచడం, అజ్ఞానం మీద పాదం కృప. విముక్తి యొక్క ఎత్తిన పాదం అగ్నితో చుట్టుముట్టబడిన నటరాజుడు విధ్వంసం పునర్జన్మకు దారితీస్తుందని చూపిస్తాడు మరియు గందరగోళం సామరస్యం ద్వారా సమతుల్యం చేయబడుతుంది. చిదంబరం పంచభూత స్థలాలలో ఒకటి. ఇక్కడ శివుడిని ఆకాశ, అంతరిక్షంగా పూజిస్తారు. కాంచీపురం ఏకంబరేశ్వర ఆలయంలో భూమి, జంబుకేశ్వరర్ ఆలయం, తిరువానేకావాల్ వద్ద నీరు, తిరువణ్ణామలేలోని అన్నామలయర్ ఆలయంలో అగ్ని ప్రమాదం, కాళహస్తి ఆలయం, శ్రీకాళహస్తి వద్ద గాలి. చిదంబరం పురాతన తమిళ సంప్రదాయం, తిరుమూలర్ వంటివి మరియు ఆధునిక ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం భూమి యొక్క అయస్కాంత కేంద్రంలో ఉన్నట్లు భావిస్తారు.
దాని నటరాజ యొక్క పెద్ద బొటనవేలు ఈ ప్రదేశాన్ని సూచిస్తుంది. ఇది ఊర్ధ్వముఖ శక్తి ప్రవాహాన్ని అనుమతిస్తుంది. చిదంబరం, కాంచీపురం, శ్రీకాళహస్తి ప్రాంతాలు దాదాపు 79-41 తూర్పు రేఖాంశంలో ఉన్నాయి. విశ్వ సామరస్యానికి ప్రతీక. చిదంబరం పంచసభలలో ఒకటి. ఇక్కడ శివుడు తన విశ్వ నృత్యాన్ని చిత్ సభలో ప్రదర్శించాడు. చైతన్య మందిరం. చిదంబరం కాకుండా మదురైలోని రజతా సభ, సిల్వర్ హాల్, తిరునెల్వేలిలోని తామీర సభ, రాగి మందిరం, తిరువాలంగాడులో రత్న సభ, రత్న మందిరం, తిరుకుట్రాలంలోని చిత్రసభ, పిక్చర్ హాల్ ఉన్నాయి. చిదంబరం ఆలయం యొక్క డిజైన్ మానవ శరీరాన్ని ఎన్కోడ్ చేస్తుంది. బాహ్య విశ్వం మరియు అంతర్గత ఆత్మను వారధిగా చేస్తుంది. 9 గేట్ వేలు మానవ శరీరం యొక్క 9 ఓపెనింగ్స్ ను సూచిస్తాయి. బంగారు గర్భగుడి కొద్దిగా ఎడమ వైపుకు వంగి ఉంటుంది. మానవ హృదయం లాగా రోజుకు 21,600 బంగారు టైల్స్ శ్వాసను సూచిస్తాయి. 72,000 గోర్లు నాడీలకు ప్రతీకగా నిలుస్తాయి. 28 స్తంభాలు ఆరాధన పద్ధతులను సూచిస్తాయి. 64 దూలాలు 64 కళలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. క్రాస్ కిరణాలు మానవ దేహంలోని రక్త నాళాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ ఆలయం సూక్ష్మ విశ్వం మరియు స్థూల రూపాన్ని ప్రతిబింబిస్తుంది. చిదంబర రహస్యం. నటరాజు విగ్రహం వెనుక బంగారు బిల్వ ఆకులతో అలంకరించబడిన ఖాళీ స్థలాన్ని బహిర్గతం చేసే ఒక తెర వేలాడదీయబడింది. ఇది నిరాకారమైన శివుడికి ప్రతీకగా ఉంది. రూపం మరియు పదార్థానికి అతీతమైన స్వచ్ఛమైన చైతన్యం. అందుచేత చిదంబర రహస్యం కేవలం తెర వెనుక దాగి ఉన్న రహస్యం మాత్రమే కాదు. భ్రమ మసకబారినప్పుడు మరియు మనస్సు లొంగిపోయినప్పుడు మనం ప్రతిచోటా దైవాన్ని చూస్తామనేది శాశ్వతమైన సత్యం. శూన్యతలో కూడా చిదంబరంలో నటరాజ విగ్రహాన్ని రూపొందించిన మాస్టర్ శిల్పి నమసవయ ముత్తు మరో 4 చిత్రాలను తిరునెల్వేలి జిల్లాలోని చెప్పారే కట్టారి మంగళం, కరిసూజంత మంగళం, కరువెలంకుళం నటరాజ దేవాలయాలకు రూపొందించారు. చిదంబరం శతాబ్దాలుగా పెద్ద సంఖ్యలో సాధువులు మరియు అన్వేషకులను ఆకర్షించారు. దయచేసి 21 యూట్యూబ్ వీడియోలను చూడండి. వాటిలో చాలా వరకు చిదంబరం నటరాజతో సంబంధమున్న గ్రేట్ సెయింట్లకు చిత్రాలు మా గ్రేట్ సెయింట్స్ ఆఫ్ ఇండియా సిరీస్లో ఉన్నాయి. లింకుల కోసం వీడియో వివరణ చూడండి. మాణికవసాగర్ తన చివరి రోజులను చిదంబరంలో గడిపాడు. శివుడిగా తిరువాచకం పఠించాడు. వృద్ధ బ్రాహ్మణుడి మారువేషంలో వాటిని ఆలయంలో వ్రాశాడు. పూజారులు ప్రభువు స్వయంగా వ్రాశాడు అనే శాసనాన్ని చూసినప్పుడు వారు అతని భక్తిని గ్రహించారు. మాణికవసాగర్ ఇక్కడే విముక్తి పొందాడు. శుద్ధ భక్తి స్వరూపమైన నందనార్ నాయనార్కు ఆలయ ప్రవేశం నిరాకరించబడింది. కాని నటరాజ స్వామిని చూడటానికి తహతహలాడాడు. శివ అతడికోసం అద్భుతాలు చేశాడు. రాత్రిపూట పొలాలను సిద్ధం చేయడం, తిరుపుంగురులో మహానందిని కదిలించడం, చిదంబరంలో ఆయనను పవిత్ర అగ్నిద్వారా మార్చడం, తద్వారా అతను ప్రభువు విశ్వనృత్యంలో కలిసిపోయాడు. శివుడికి అంకితమైన వినయపూర్వకమైన కుమ్మరి తిరునీలకంఠ నాయనార్ జీవితకాల బ్రహ్మచర్యాన్ని ఎంచుకున్నాడు మరియు చిదంబరం వద్ద నటరాజ స్వామిచేత అతని స్థిరమైన స్వచ్ఛతకు గౌరవించబడ్డాడు. కూత్రవ నాయనార్ అనే శక్తివంతమైన యోధుడు ఆలయంలో తన అహంకారాన్ని మరియు విజయాలను అర్పించాడు. నిజమైన రాజరికం భక్తిలో ఉంది, విజయం కాదు. నిరాశ్రయుడైన కాని విశ్వాసంలో అచంచలమైన కనంపుల్ల నాయనార్ శివుడికోసం దీపాలు వెలిగించడానికి తన జుట్టును కాల్చాడు. కదిలిన నటరాజుడు అతనికి విముక్తి ఇచ్చాడు. ప్రఖ్యాత శైవ పండితుడు అప్పయ్య దీక్షితర్ తన ఉన్మట్ట పంచశతి ను భక్తి సమాధిలో రచించి చిదంబరం వద్ద శివుడికి పూర్తిగా శరణాగతి చెందాడు. చిదంబరంలో అనేక అద్భుతాలు చేశాడు. 4 సంతాన ఆచార్యులు మీకందర్, అరుళానంది శివచార్యర్, మారైజ్ఞాన సంబంధ మరియు ఉమాపతి శివచార్యులు భక్తి, జ్ఞానం మరియు ఆధ్యాత్మిక నాయకత్వాన్ని మిళితం చేస్తూ చిదంబరంతో లోతైన సంబంధాలతో శైవ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లారు. సెయింట్ చెండనార్ చిదంబరం యొక్క వినయపూర్వకమైన శైవ భక్తుడు. అతని స్వచ్ఛమైన నిస్వార్థ భక్తికి ప్రసిద్ధి చెందాడు. ఆయన భక్తికి ప్రేరేపించి నటరాజుడు ప్రసాదం స్వీకరించడానికి తన ఇంటికి వచ్చి తరువాత చెండనార్ తిరుప్పల్లండు పాడినప్పుడు ఆలయ రథాన్ని కదిలించాడు. చిదంబరం ఆలయంలో గొప్ప నాయన్మార్ల కోల్పోయిన తేవరం శ్లోకాలను సెయింట్ నంబి అందర్ నంబి పునరుజ్జీవింపజేశారు. ఈ పాటలు నేటికి ఆరాధనలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. చేరమన్ పెరుమాల్ నాయనార్ నటరాజను ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. సంతోషించి ప్రభువు తన బంగారు చీలమండలను ప్రతిరోజూ ప్రతిధ్వనించాడు. ఓం నమః శివాయ జపిస్తూ చేరమన్ పెరుమాళ్ గుర్రంపై సుందరను అనుసరించి కైలాసానికి వెళ్లాడు. సెక్కివార్ సాధువుగా మారిన మంత్రి పెరియా పురాణం శివుని భక్తుల నిత్య చరిత్ర నటరాజ స్వామి స్వయంగా పవిత్ర ఇతిహాసం యొక్క ప్రారంభ మాటలు ఇచ్చారు. సెక్కిగార్ యొక్క దివ్య మిషన్ను ఆశీర్వదించారు. రామలింగ వల్లలార్ చిదంబరంలో దీప ఆరాధన సమయంలో చిన్నతనంలో ఆనందంగా నవ్వాడు. ఇది ప్రారంభ ఆధ్యాత్మిక మేల్కొలుపును వెల్లడించింది. తరువాత అతను చిదంబర రహస్యం నుండి ప్రేరణ పొంది వడలూరులో సత్యజ్ఞాన సభను స్థాపించాడు మరియు తిరువరుట్ప దయ గీతాలను స్వరపరిచాడు. గురు నమశివాయర్ ఒక గొప్ప సిద్ధుడు. ఆయనకు నటరాజు చిదంబరంలో గురువుగా గుహై నమశివాయర్గా కనిపించాడు. శివకామిదేవి స్వయంగా అతనికి రోజూ ఆహారాన్ని వడ్డించింది. అతని స్వచ్ఛమైన భక్తి నటరాజును 3,000 మంది దీక్షితుల ముందు ఆనంద తాండవ చేయడానికి ప్రేరేపించింది. ఎందరో సాధువులు కవులు నటరాజుని స్తుతిస్తూ శ్లోకాలు, తేవారాలు, పాటలు పాడారు. వారికి మరియు ప్రభువుకు నివాళిగా
ప్రతి ఒక్కరి సంక్షిప్త సంగ్రహావలోకనం ఇక్కడ ప్రదర్శించబడింది. దయచేసి ఈ గొప్ప సాధువుల పట్ల గౌరవ చిహ్నంగా వీడియో చివరి వరకు చూడండి, దాటవేయవద్దు. యోగ సూత్రాలను సంకలనం చేసిన ప్రముఖ ఋషి పతంజలి ప్రసిద్ధ సంస్కృత శ్లోకం చరణ శృంగరహిత నటరాజ స్తోత్రం ను కూడా రచించారు. ప్రసిద్ధ చిదంబరేశ్వర స్తోత్రం నుండి కొన్ని పంక్తులతో పాటు ఇక్కడ కొన్ని పంక్తులు ఉన్నాయి. कृपासमुद्रं सुमुखं त्रिनेत्रं जटाधरं पार्वती वामभागं सदाशिवं रुद्रमनन्तरूपं चिदम्बरेशं हृदि भावयामि। सदञ्चितमुदञ्चितनिकुञ्चितपदं झलझलं चलितमञ्जुकटकम् पतञ्जलिदृगञ्जनमनञ्जनमचञ्चलपदं जननभञ्जनकरम् कदम्बरुचिमं वरवसं परममम्बुद कदम्बकविडम्बकगलम् चिदाबुधिमणिं बुधहृदं भुजरव्यं परचिदम्बरनटं हृदि भज. తదనంతరం ముగ్గురు గొప్ప శైవ సాధువులు అప్పర్, సుందరార్ మరియు తిరుజ్ఞాన సంబంధ తేవారాలు పాడగా మాణికవసాగర్ చిదంబరం ఆలయంలో శివుని స్తుతిస్తూ తిరువాచకం రచించారు. అరుణగిరినాథర్ యొక్క తిరుపుగళ్ చిదంబరం యొక్క మురుగన్ను జరుపుకుంది. తిరుమూలర్ తిరుమందిరం లోపలి చిదంబరాన్ని వెల్లడిస్తుంది, హృదయాన్ని దేవాలయంగా వెల్లడిస్తుంది. చిదంబరం ఆలయంలోని 1000 స్తంభాల హాలులో సెక్కిబార్ పెరియ పురాణాన్ని రచించాడు. ఇది నటరాజ భగవానిచ్చిన ఊలకేలలాం శ్లోకంతో ప్రారంభించబడింది. స్వామి రామలింగ వల్లలార్ యొక్క తిరువరుట 6వ తిరుమురే కూడా నటరాజను స్తుతిస్తుంది. వీటి యొక్క ఆడియో క్లిప్లు ఇక్కడ వరుసలో ప్రదర్శించబడ్డాయి. சிவபுராணம் மாணிக்கவாசகர். நமச்சிவாய வாழ்க நாதன் தாழ் வாழ்க, இமைப்பொழுதும் என் நெஞ்சில் நீங்காதான் தாழ் வாழ்க, கோகழியாண்ட குருமணிதன் தாழ் வாழ்க, ஆகமம் ஆகி நின்றன்னிப்பான் தாழ் வாழ்க. பத்தனாய் பாடமாட்டேன் திருநாவுக்கரசர். முத்தனே முதல்வா தில்லை அம்பலத்து ஆடுகின்ற அத்தான் ஆடல் காண்பான் அடியனேன் வந்தவாரே. செல்வநெடு மாடம் திருஞான சம்பந்தர். செல்வர் வாழ்த்தில்லை சிற்றம்பலமேய செல்வன் கழலேத்தும் செல்வம் செல்வமே. படித்தாடும் அடிமை சுந்தரர். படுத்தாடு கரதலத்தில் தமருகமும் எரியகலும் கரிய பாம்பும் பிடித்தாடி புலியூர் சிற்றம்பலத்தெம் பெருமானை வெற்றாமன்றே. திருமூலர் திருமந்திரம். தேவர் உரைகின்ற சிற்றம்பலம் என்றும் தேவர் உரைகின்ற சிதம்பரம் என்றும் தேவர் உரைகின்ற திரு அம்பலம் என்றும் தேவர் உரைகின்ற தென்பொது ஆமே. வள்ளலார் திரு அருட்பா. தண்டலை விளங்குந்தில்லை தலத்திற் பொன்னம்பலத்தே கண்டவர் மயங்க வேடம் கட்டியாடுகின்றவர்க்கு தெண்டனிட்டேன் என்று சொல்லடி சுவாமிக்கு நான் தெண்டனிட்டேன் என்று சொல்லடி. உலகெல்லாம் உணர்ந்தோதற்கரியவன் நிலவுலாவிய நீர்மலிவேணியன் அலகில் சோதியன் அம்பலத்தாடுவான் மலர்ஜிலம்படி வாழ்த்தி வணங்குவான். எழுகடல் மணலை அருணகிரிநாதர். இமயவர் முனிவர் பரவிய புலியூரினில் நடமருவு பெருமாளே. ముత్తుస్వామి దీక్షితర్, గోపాలకృష్ణ భారతి, పాపనాసం శివన్, ముత్తు తాండవర్, నీలకంఠ శివన్, మారిముత్తుపిళ్ళే వంటి కర్ణాటక సంగీత స్వర్కర్తలు కూడా ఇక్కడ తమ భక్తిని ప్రదర్శించారు. ప్రతి ఒక్కరూ భక్తిని శ్రావ్యంగా మార్చారు. ప్రతి ఒక్కటి శివుడి శాశ్వత నృత్యంతో లయలో ఒక అడుగు గమనిస్తుంది. వారి కొన్ని కూర్పుల ఆడియో క్లిప్పులు ఇక్కడ వరుసలో ప్రదర్శించబడ్డాయి. శివలోకనాథనై గోపాలకృష్ణ భారతి. శివలోకనాథనై
தனை கண்டு சேவித்திடுவோம் வாரீர். ఆనంద నటన ప్రకాశం ముత్తుస్వామి దీక్షితర్. భూతేశం శార్దూల చర్మాంబరం చిదంబరం భూసురాత్రి సహస్ర మునీశ్వరం విశ్వేశ్వరం. సభాపతికి వేరు దైవం గోపాలకృష్ణ భారతి. సభాపతికి వేరు దైవం సమానమాగుమాతిల్లై. సభాపతికి వేరు దైవం. காண வேண்டாமோ பாபநாசம் சிவன். வீடில் உலகை சுற்றி சுற்றி வந்தால் வேதினி போற்றும் சிதம்பர தேவனை காண வேண்டாமோ. சேவிக்க வேண்டுமையா முத்து தாண்டவர். சேவிக்க வேண்டுமையா சிதம்பரம் சேவிக்க வேண்டும் ஐயா. என்றைக்கு சிவகிருப்பை நீலகண்ட சிவன். என்றைக்கு சிவகிருபை வருமோ ஏழை என் மன சஞ்சலம் அருமோ. ஆடும் சிதம்பரமோ கோபாலகிருஷ்ண பாரதி. ஆடும் சிதம்பரமோ ஐயன் கூத்தாடும் சிதம்பரமோ. ஓ ஒரு கால் சிவ சிதம்பரம் மாரிமுத்து பிள்ளை. ஒரு கால் சிவ சிதம்பரம் என்று சொன்னால் இருகதூர்வினையே. చిదంబరానికి చెందిన నటరాజుడు అగ్నివృత్తంలో తన విశ్వ నృత్యం ద్వారా సృష్టి, పరిరక్షణ మరియు విధ్వంసానికి ప్రతీకగా శాశ్వతమైన ఆనంద తాండవాన్ని ప్రదర్శిస్తాడు. నాట్యంజలి సంప్రదాయం ఈ పవిత్ర నృత్యాన్ని వ్యక్తీకరణ భక్తి కళ ద్వారా గౌరవిస్తుంది. ప్రసిద్ధ భరతనాట్యం స్వరకర్తలలో ముత్తుస్వామి దీక్షితార్, గోపాలకృష్ణ భారతి, పాపనాసం శివన్, సుబ్బరామ దీక్షితార్, దండయుధ పాణిపిళ్ళే ఉన్నారు. తంజావూరు క్వార్టెట్ భరతనాట్యానికి పునాది వేసింది. పాపనాసం శివన్ కాలాతీత భక్తి కృతులను సృష్టించారు. వారి కూర్పులు నటరాజు యొక్క దివ్య విశ్వనృత్యాన్ని అర్థం చేసుకోవడానికి నృత్యకారులను ప్రేరేపిస్తాయి. 4 భరతనాట్యం నృత్య క్లిప్పులు ప్రదర్శించబడ్డాయి. குனித்த புருவமும் கோவை செவ்வாயில் குமிஞ்சிரிப்பும் பனித்த சடையும் பவளம் போல் மேனியில் பால் வெண்ணீரும் இனித்த முடையெடுத்த பொற்பாதமும் காண பெற்றால் மனித பிறவியும் வேண்டுவதே இம்மாநிலத்தே. மனித பிறவியும் வேண்டுவதே இம்மாநிலத்தே. జయ 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 శశిర విభూషణ రూప భయంకర డమరుగహస్త తృతీయ సహస్ర దీక్షిత నాథ నటేశ కౌత్వం జగ జగతా దిగ దిగదై తాక్కు దిక్కు తాకిట తంపిడ కిడదగనం.
నటరాజ ఆలయం రాతి మరియు శిల్పం కంటే ఎక్కువ. ఇది ఆత్మ, వాస్తుశిల్పం, కళ, సంగీతం మరియు చైతన్యం యొక్క సింఫనీ. ఇక్కడ విశ్వాసం నృత్యంగా మారుతుంది, నిశ్శబ్దం పాటగా మారుతుంది మరియు ఆత్మ శాశ్వతమైన సత్యాన్ని సంగ్రహిస్తుంది. దేవుడు నృత్యం మరియు నృత్యం, నిశ్చలత మరియు ధ్వని మరియు చైతన్యం మొత్తం సృష్టిలో వ్యాపించింది. ఈ వీడియో ద్వారా నాతో ప్రయాణించినందుకు ధన్యవాదాలు. విస్తారమైన వివరాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వివిధ దేవాలయాలు, భారతదేశంలోని గొప్ప సాధువులు మొదలైన వాటిపై 300 కంటే ఎక్కువ యూట్యూబ్ వీడియోలను మా క్షేత్రదానం ఛానల్లో మేము తీసుకువచ్చాము. కాబట్టి మా భవిష్యత్తు వీడియోలపై నోటిఫికేషన్ పొందడానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దయచేసి మీ కాంటాక్ట్లతో వీడియోలను పంచుకోండి. తద్వారా చాలామంది మన దేవాలయాలు మరియు సాధువుల గొప్పతనాన్ని అభినందించగలుగుతారు. దేవాలయాలను సందర్శించే ముందు దయచేసి వీడియోలను చూడండి. తద్వారా మీరు వాటిని మరింత మెరుగ్గా అభినందించగలుగుతారు. వీడియో యొక్క మ్యూజిక్ మరియు డాన్స్ క్లిప్లకు సహాయం చేసిన 2 యువకులకు ప్రత్యేక ప్రస్తావన ధన్యవాదాలు. ఓం నమః శివాయః.